ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకం కానేరదు. ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగ రాయబడి ఉంది, ఫర్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సర్వశక్తిగల దేవుడు అంటున్న మాట ఇది. అన్యజనులు సేవిస్తున్నట్టి విగ్రహములు కాదు. ఆయన అవి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చేతులుండియు ముట్టవు, పాదాలుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. కానీ నువ్వు నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు. దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాదు. ఆయన వాగ్దాన పూర్ణుడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని గూర్చి రాయబడిన మాట ఇది. ప్రభువా, సైన్యములకు అధిపతివగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నోటి మాటతో సర్వసృష్టిని సృజించిన దేవుడు ఆయన నా జీవితంలో చేసిన వాగ్దానం ఎప్పటికీ నిరర్థకం కానివ్వడు. హల్లెలూయా. ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందిన సారా గుర్తుందా? తన శరీరము మృతతుల్యమైనప్పటికీ దేవుని వాగ్దానమును బట్టి గర్భమును ధరించింది. తన జీవితంలో అసాధ్యమైన కార్యమును దేవుడు సాధ్యం చేశాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించెను. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు మృతులను సహితము లేపుతాడన్న మాటను ఆయన విశ్వసించిండు. దేవుని గురించి అర్థం చేసుకున్నాడు. దేవుడు ఏమైనా చేయగలడని విశ్వసించిండు. నా ప్రియ సహోదరి సహోదరా, మనం సేవిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో పొందిన దేవుని మాటను విశ్వసించు. నీ చుట్టూ ఉన్న మనుషులను చూడక, నీ పరిస్థితులను చూడక అంతా అయిపోయింది, ఇక ఏం జరగదు అని నీ ఆలోచన నమ్మకు. కానీ దేవుని మాటను నువ్వు నమ్ము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న ఈ మాటను ఈరోజు విశ్వసించు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్.